కోవిడ్ లాక్డౌన్ సమయంలో కోల్కతాలో ఒక అద్దె ఫ్లాట్లో నివసిస్తున్న దేవర్షితకు కిరాణా సామాను అయిపోయింది. ఆ సమయంలో లాక్డౌన్ నిబంధనల కారణంగా కోవిడ్ వీక్లీ మార్కెట్ ఉదయం 2 గంటలు మరియు సాయంత్రం 2 గంటలు మాత్రమే తెరిచి ఉండేది. ఒక వారం సరిపడా కిరాణా కొనుక్కోడానికి ఆమె ఆ మార్కెట్కు వెళ్లాల్సి వచ్చింది. సామాను లోడ్ చేసుకుని ఆమె ఒక ఈ-రిక్షాలో ఎక్కి డ్రైవర్ను తన ఇంటికి చేర్చమని అడిగింది. ఎక్కగానే డ్రైవర్ ఆమె ఇంటి అడ్రస్ అడిగాడు. దేవర్షిత అడ్రస్ చెప్పగానే డ్రైవర్ నిశ్శబ్దంగా తన రిక్షాను రోడ్డు పక్కన పార్క్ చేశాడు. అప్పుడామెను ఒక సిరీస్ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఆమె సమాధానాలు విన్న తర్వాత డ్రైవర్ ఆమెను తన ఇంటి గల్లీ బయట డ్రాప్ చేసి తన ఫోన్ నెంబరిచ్చి, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే సాయంత్రం నాకు కాల్ చెయ్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ రిక్షా డ్రైవర్ ఆమెకు ఏమి చెప్పాడు? దేవర్షితకు ఏమి జరిగింది? ఇది విన్న తర్వాత మీ రక్తం గడ్డకట్టిపోతుంది. కాని మరో విషయం మీ మనసులో రావచ్చు. కోవిడ్ సమయంలో అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అలాంటప్పుడు దేవర్షిత ఆ అద్దె ఇంట్లో ఏమి చేస్తోంది? తన సొంత ఇంటికి ఎందుకు వెళ్లలేదు? ఇవన్నీ ఈరోజు థ్రిల్లింగ్ ఎపిసోడ్లో వెల్లడవుతాయి. దేవర్షిత ప్రస్తుతం తన కుటుంబంలో తాతమ్మకు మాత్రమే దగ్గర. 2016లో ఆమె తాతయ్యకు పక్షవాతం వచ్చి బెడ్రెస్ట్ అయ్యారు. క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబం దేవర్షితను తాతమ్మకు ఏమైనా జరగకముందే పెళ్లి చేయమని ఒత్తిడి చేసింది. చివరికి 2018లో తాతమ్మ ఆరోగ్యం చాలా దిగజారింది. అదే సంవత్సరం దేవర్షిత తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతోంది. ఇంటినుంచి పెళ్లి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆమె ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది. కాని ఆ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం 6 నెలల్లోనే విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత 2019 ఫిబ్రవరిలో దేవర్షిత తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె అత్తవారింటి భువనేశ్వర్ నుంచి ధన్కనాల్కు మారింది. ఇంటి వాతావరణం చాలా డిప్రెసింగ్గా ఉండేది. ఆమె తండ్రి ఆమెతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఇంతలో మే 2019 వచ్చింది. ఆ నెలలో ఒక స్నేహితుని సహాయంతో ఆమె కోల్కతాలో ఒక ఎంఎన్సీలో జాబ్ సంపాదించింది. కిస్తుపూర్ ఏరియాలో దేవర్షిత, ఆమె స్నేహితురాలు మరియు 2 ఆఫీస్ కాలీగ్స్ కలిసి 2 BHK ఫ్లాట్ తీసుకున్నారు. క్రమంగా జాబ్లో బిజీ అవ్వడంతో దేవర్షిత సాధారణ జీవితం వైపు అడుగులు వేస్తోంది. కాని విధి ఆమెకు సాధారణ జీవితం ఇవ్వాలని అనుకోలేదు. 2020 వచ్చింది. కోవిడ్ వచ్చింది. అందరూ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కంపెనీలు వర్క్ ఫ్రం హోం మోడల్ అనుసరించాయి. దేవర్షితతో ఉంటున్న 3 స్నేహితులు ఆమెను అడిగారు, నువ్వు ఇంటికి వెళ్లవా అని ఆమె చెప్పింది. లేదు అని ఆమె చెప్పింది. 3 స్నేహితులు ఫ్లాట్ వదిలి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు దేవర్షిత కిస్తుపూర్ ఫ్లాట్లో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. కాని సమస్య మొదలైంది. ఫ్లాట్ ఓనర్, నువ్వు ఒక్కదానివైనా నలుగురైనా రెంట్ ఒక్కతే అని చెప్పాడు. ఫ్లాట్ రెంట్ ₹10,000. దేవర్షితకు అంత భారం తాళలేదు. ఆమె ఆ ఫ్లాట్ వదిలి 1 BHKకి మారాలని నిర్ణయించుకుంది. కాని సమస్య, కోవిడ్ నిబంధనల వల్ల చాలామంది ఓనర్లు కొత్త టెనెంట్స్ను తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. నగరం ఆమెకు కొత్తది, ఎవరూ తెలియదు. వర్క్ ఫ్రం హోం వల్ల ఆమెకు చాలా సమయముండేది. అప్పుడామె ఇల్లు వెతకడం మొదలుపెట్టింది. ఒక వారం వెతికిన తర్వాత నైట్ షిఫ్ట్లో ఆమె కలీగ్ని ఇంటి గురించి అడిగింది. అతను, నువ్వు వెతుకుతున్న ఏరియాలో అంతా ఖరీదు. కోల్కతాలో ధగ్ధాయి అనే ప్రాంతముంది, అక్కడ నీ బడ్జెట్లో ఇల్లు దొరకవచ్చు అని చెప్పాడు. ఆ వీకెండ్లో దేవర్షిత ధగ్ధారి ఏరియాకు వెళ్ళింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ర్యాండమ్గా వెతికింది కాని ఏమీ దొరకలేదు. అప్పుడొక గల్లీలోకి వెళ్ళింది. అక్కడ ఒక షాప్ ఉంది. షాప్ దగ్గర నిలబడి షాప్కీపర్ను అడిగింది, అన్నా, ఇక్కడ ఇల్లు దొరుకుతుందా? షాప్కీపర్, చూడు, కోవిడ్ కాలం, కొత్త టెనెంట్ను ఎవరూ తీసుకోరు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండటం మంచిది అని చెప్పాడు. కాని దేవర్షిత, లేదు, అది నా బడ్జెట్ దాటిపోతోంది అని సమాధానం చెప్పింది. షాప్కీపర్తో మాట్లాడుతుండగా షాప్ నుంచి కొంచెం దూరంగా కుడివైపు ఒక ఇల్లు గమనించింది. అక్కడ ఒక వృద్ధ తాతమ్మ ఆమెను చాలాసేపు చూస్తోంది. మనకు వెనకనుంచి ఎవరైనా చూస్తుంటే తెలుస్తుంది కదా? దేవర్షిత కళ్ళు కలిసినప్పుడు తాతమ్మ చిరునవ్వు నవ్వింది. దేవర్షిత కూడా నవ్వింది. కాని ఆ నవ్వు ఆమె జీవితంలో అతిపెద్ద ట్రామా అవుతుందని ఆమెకు తెలియదు. దేవర్షిత నవ్వగానే తాతమ్మ ఆమెను పిలిచి బెంగాలీలో అడిగింది, నీకు రూమ్ కావాలా? ఎంతమందుంటారు? ఆమె, నేను ఒంటరిగా ఉంటాను కాని త్వరగా రూమ్ కావాలి అని చెప్పింది. తాతమ్మ ఆమె ఏమి చేస్తుంది అని అడిగి, బాయ్ఫ్రెండ్ వచ్చి ఉండకూడదు అని హెచ్చరించింది. ఆమె, అలాంటి సమస్యలు ఉండవు అని చెప్పింది. తాతమ్మ ఆమెను నేరుగా ఇంటిలోకి తీసుకెళ్లి ఇంట్లో తాతయ్య మరియు 21 సంవత్సరాల మనవడు ఉత్తమ్ ఉన్నారు. తాతమ్మ తాతయ్యకు చెప్పింది, ఈ అమ్మాయికి రూమ్ కావాలి,
అద్దెకు తీసుకుంటుంది. ఉత్తమ్ అది వినగానే షాక్ అయ్యాడు. దేవర్షితకు ఉత్తమ్ చాలా వింతగా కనిపించాడు. తాతయ్య మరియు తాతమ్మ ఆమెను 2వ అంతస్తుకు తీసుకెళ్లి రూమ్ చూపించారు. గ్రౌండ్ ఫ్లోర్లో తాతయ్య మరియు ఉత్తమ్ ఉంటారు. మొదటి అంతస్తులో పెద్ద బ్లాక్ ఛానల్ గేటుంది, అది లాక్ చేయబడి ఉంది. 2వ అంతస్తు రూమ్ చాలా బాగా ఫర్నిష్ చేయబడింది. ఆక్వాగార్డ్, కబ్బోర్డ్లు ఉన్నాయి. తాతయ్య చెప్పాడు, మా దగ్గర బెడ్ మరియు పాత రెఫ్రిజిరేటరుంది, కావాలంటే చెప్పు. అన్ని సౌకర్యాలు చూసి దేవర్షితకు రెంట్ ఎక్కువ ఉంటుందని అనిపించింది. ఆమె, అంకుల్, రూమ్ బాగుంది, కాని నా బడ్జెట్ రూ. 6,000 మాత్రమే అని చెప్పింది. తాతమ్మ, ఈ రూమ్ రెంట్ రూ. 2,200 మాత్రమే. రెఫ్రిజిరేటర్, బెడ్, గీజర్ ఉపయోగిస్తే ఎలక్ట్రిసిటీతో కలిపి రూ. 2,500. దేవర్షిత షాక్ అయింది. అంత మంచి ఇల్లు, సౌకర్యాలు రూ. 2,500కే. సంతోషంగా రూ. 5,000 ఉత్తమ్ నెంబర్కు పంపింది. రూమ్ ఫైనల్ అయిన తర్వాత తాతమ్మ మరియు తాతయ్య ఆమెను బలవంతంగా ఇంటిలోకి తీసుకెళ్లి భోజనం పెట్టారు. తాతయ్య తమ భూమి కొని ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టిన కథ చెప్పారు. కాని దేవర్షిత గమనించింది, ఉత్తమ్ డైనింగ్ టేబుల్ నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతను ఆమెకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. తాతమ్మ మరియు తాతయ్య తమకొక కూతురు ఉండేదని చెప్పారు. ఆమె పెళ్లైన తర్వాత భర్తతో కార్లో వెళ్తుండగా యాక్సిడెంట్లో మరణించింది. ఉత్తమ్ అప్పుడు చిన్నవాడు, అప్పటినుంచి వాళ్లతో ఉంటున్నాడు. ఇలా కుటుంబం మొత్తం పరిచయం చేశారు. 2 రోజుల తర్వాత దేవర్షిత 2వ అంతస్తు రూంలోకి మారింది. సామాను సర్దుకున్న తర్వాత తాతయ్య, పైన స్వేచ్ఛగా ఉండు, కాని రూమ్ విండో ఎప్పుడూ తెరవకు అని చెప్పాడు. దేవర్షిత ఎందుకు అని అడిగితే, విండో అవతల స్లమ్ ఉంది, బంగ్లాదేశీ రెఫ్యూజీలుంటారు, వాళ్లు హరాస్ చేయవచ్చు. దేవర్షితకు అలాంటి రెస్ట్రిక్షన్లు నచ్చలేదు. క్రమంగా వాళ్లు ఆమెను తరచుగా పిలిచి భోజనం పెట్టేవారు. ఒంటరిగా ఎలా వండుకుంటావు అని. ఆమె ఎప్పుడూ వండేది కాదు. వాళ్లు 3 పూటలా భోజనం పెట్టేవారు. దేవర్షితకు కుటుంబంలాగా అనిపించి సౌకర్యంగా ఉండసాగింది. అప్పుడు వచ్చింది ఆ రోజు, దేవర్షిత జీవితం మారిపోయే రోజు. ఆ సమయంలో ఆమె ఉత్తమ్తో కొంచెం మాట్లాడ్డం మొదలుపెట్టింది. కాని ఉత్తమ్ ఆమెను ఒంటరిగా చూసినప్పుడల్లా పరిగెట్టి ఇంటిలోకి వెళ్ళిపోయేవాడు. ఎందుకలా చేస్తాడో ఆమెకు అర్థం కాలేదు. రోజులు గడుస్తున్నాయి. చివరికి దసరా వచ్చింది. 2020 అక్టోబర్ 20న తాతయ్య చెప్పాడు, మేము దక్షిణేశ్వర్ వెళ్తున్నాం, రా అని. దేవర్షిత నిరాకరించింది. తాతమ్మ వచ్చి అడిగింది. ఆమె, నాకు పీరియడ్స్, వెళ్లాలనిపించడం లేదు. తాతయ్య, తాతమ్మ, ఉత్తమ్ దక్షిణేశ్వర్ వెళ్ళిపోయారు. దేవర్షిత ఒంటరిగా మిగిలిపోయింది. ఆ రోజు ఆమె వీక్లీ ఆఫ్ మరియు మరుసటి 2 రోజులు లీవ్ తీసుకుంది. జొమాటో నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసింది. బిర్యానీ వచ్చేలోపు కాఫీ మరియు ఆమ్లెట్ చేసుకుని ల్యాప్టాప్లో రుద్రమ్మదేవి మూవీ ప్లే చేసి ఎంజాయ్ చేస్తోంది. కాఫీ తాగిన తర్వాత మూవీ 15-20 నిమిషాలు చూసిన తర్వాత దేవర్షిత నిద్రపోయింది. కాసేపటికి జొమాటో కాల్తో మేల్కొంది. ఆర్డర్ తీసుకుని ఇంటిలోకి వచ్చిన వెంటనే కరెంట్ పోయింది. కరెంట్ పోగానే ఆమె విండో తెరిచింది. బయట వ్యూ అందంగా ఉంది. కొంచెం రిలీఫ్ అనిపించింది. లోపల వేడి కదా. అప్పటినుంచి ప్రతి మధ్యాహ్నం కొంచెంసేపు విండో తెరవాలని నిర్ణయించుకుంది. వెంటిలేషన్ వస్తుంది, హ్యూమిడిటీ తగ్గుతుంది. కాసేపటికి మొబైల్లో తాతమ్మ మిస్డ్ కాల్ చూసింది. విండో తెరిచిన విషయం తెలిసి కాల్ చేసిందేమో అని భయపడి త్వరగా విండో మూసి తాతమ్మకు కాల్ చేసింది. తాతయ్య ఫోన్ తీసి, మేము ఆలస్యమవుతాం, డిన్నర్ తిని గేట్ లాక్ చేసి పడుకో, మాకు డూప్లికేట్ కీ ఉంది, ఏమైనా సమస్య వస్తే కాల్ చేయి, కానీ రూమ్ విండో తెరవకు అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇక్కడే గేమ్ మొదలైంది. దేవర్షిత బిర్యానీ తిని కాసేపు రెస్ట్ తీసుకుంది. మేల్కున్నప్పుడు సాయంత్రం 6 గంటలు. తాతమ్మ రోజూ భోజనం పెడతారు, ఈవాళ నేను వాళ్లకు డిన్నర్ చేద్దామని మార్కెట్కు వెళ్లి బంగాళదుంపలు, పిండి, ఉల్లిపాయలు కొనుక్కొచ్చి ఆలూదం చేసింది. 9 గంటల వరకు వెయిట్ చేసి కాల్ చేసింది. మేము ఆలస్యమవుతాం అని సమాధానం వచ్చింది. దేవర్షిత తిని మిగిలింది వాళ్లకివ్వాలని అనుకుని పడుకుంది. 10 గంటలయింది. ఆమె గాఢనిద్రలో ఉంది. ఆమెకు రూంలో ఎవరో ఉన్నట్టు అనిపించింది. కళ్ళు కొంచెం తెరచి చూస్తే ఎవరో బెడ్ దగ్గరకు వచ్చి పక్కన పడుకున్నట్టు అనిపించింది. ఆమె నేను అలాంటి విషయాలకు భయపడను అని చెప్పింది. కాని అప్పుడు ఛాతీలో వింత నొప్పి. వెంటనే లేచి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మొబైల్ తీసి చూస్తే 147. నిశ్శబ్దంగా బెడ్ దిగి బాత్రూంలోకి వెళ్లి లాక్ చేసింది. మనసులో బెడ్మీద ఏమిటా అనిపించింది అని ఆలోచిస్తోంది. బాత్రూంలో యూరిన్ చేస్తుండగా బయటనుంచి బాత్రూం డోర్ లాక్ చేసినట్టు అనిపించింది. ఆమె నిద్రలోనే ఉన్నానేమో అని వాటర్ బాటిల్ తీసుకుని ముఖానికి చల్లుకుంది. పూర్తిగా మేల్కున్న తర్వాత మళ్లీ డోర్ తెరవడానికి ప్రయత్నించింది, కాని బయటనుంచి లాక్ అయ్యుంది. ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. ఆమె రియాక్ట్ అవ్వకముందే రూంలో ఎవరో నడుస్తున్న సౌండ్ వచ్చింది.
భారీ అడుగులు. దేవర్షిత భయపడింది. దొంగ వచ్చాడేమో అని. తాతయ్య విండో తెరవకు అని హెచ్చరించారు, వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అని. ఎవరైనా చూసి వచ్చాడా? కాని డోర్ లాక్ చేశాను కదా. ఇంతలో ఆమెకు చలి మొదలయింది. ఫోన్ బాత్రూంలోకి తీసుకువచ్చింది. కాల్ చేద్దామని చూసింది. నెట్వర్క్ లేదు. రూంలో ఫుల్ నెట్వర్క్ ఉండేది. ఫోన్ రీస్టార్ట్ చేసింది. మళ్ళీ అదే. పానిక్ మొదలయింది. సమయం గడుస్తున్న కొద్దీ భయంకర వాతావరణం. రూంలో ఎవరో వస్తువులు విసిరేస్తున్నారు, కబ్బోర్డ్ తెరుస్తూ మూస్తున్నారు. 7-8 సెకండ్ల తర్వాత బాత్రూం డోర్ ముందు ఎవరో నిలబడి బిగ్గరగా ఏడుస్తున్నారు. కాసేపు ఏడ్చిన తర్వాత వేళ్లు చప్పట్లు కొడుతూ వింతగా నవ్వుతున్నారు. అప్పుడు డోర్ నుంచి దూరమై ఇంటి మొత్తం కాలిబొట్టలు కొడుతున్నారు. దేవర్షిత భయపడిపోయింది. 3 గంటలు అయింది. ఇది దొంగ కాదు, ఏదో సీరియస్ ప్లాన్ చేస్తున్నాడు అని అనుకుంది. సైకో అయ్యుండవచ్చు. ఆమె